నాలుక తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ వన్ మ్యాన్ షోతో అలరిస్తున్నాడు. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో మూవీని తొలి రోజు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొలి రోజు దుమ్ము రేపే కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు ఏకంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో మహేష్ బాబు నటించిన సర్కారీ వారపాట సినిమా కూడా మొదటి రోజు 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు రీజనల్ సినిమా రికార్డు సెట్ చేయగా మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారంతో ఆ రికార్డు బద్దలు కొట్టడం విశేషమని చెప్పొచ్చు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే మాత్రం మరో రేంజ్లో వసూలు ఉండేవని చెబుతున్నారు. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు లాభాలు రావాలంటే దాదాపుగా 200 నుంచి 300 కోట్ల వసూలు రాబట్టాలి. ఇక హనుమాన్ సినిమా థియేటర్లలో ఎక్కువగా దొరకకపోవడం వల్ల కలెక్షన్లపై ప్రభావం చూపింది అని చెప్పొచ్చు. అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ వర్గాలు విశ్లేషించారు. ఈ రోజు నుంచి థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు మరికొన్ని వసూలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో హిందీ బాగా వస్తున్నట్లు తెలుస్తుంది. హిందీలో కూడా హిట్ టాక్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో మహేష్ బాబు ఓ మోస్తారుగా సత్తా చాటితే తేజస్ సజ్జ మాత్రం దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. రెండవ రోజు కూడా ఈ రెండు సినిమాలు ఇదే హావా కొనసాగితే మటుకు ఈ రెండు చిత్రంలో కూడా బాక్సాఫీస్ దగ్గర సగం పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే గుంటూరు కారము 50 కోట్లకు పైగా గ్రాసులు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. హనుమాన్ చిత్రం ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది.